అసం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేటు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో దీన్ని అమర్చేలా జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం ఇటీవల తుంగభద్ర గేటుకు స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన జలవనరుల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు విజయవాడ చేరుకుని సమీక్షిస్తున్నారు. నిన్న ఆయన బ్యారేజ్ గేట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్ కి చేరిన వరద ఉధృతికి 5 పడవలు వచ్చి అడ్డు తగిలాయి. ఇక దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు. మరమ్మతుల్లో భాగంగా ముందుగా పడవలను తొలగించే విషయాన్ని చర్చించారు. విజయవాడలోనే కౌంటర్ వెయిట్ తయారు చేసి ఏర్పాటు చేయనున్నారు. బ్యారేజ్ కి ఎలాంటి ముప్పు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటర్ వెయిట్ కోసం డ్రాయింగ్ నిన్న పూర్తయినట్లు సమాచారం. మరోవైపు గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులు రంగంలోకి దిగనున్నారు. ఇక ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు వచ్చిన ముప్పు లేదని కన్నయ్య నాయుడు చెప్పారు. వరదున్న సమయంలోనే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. పడవలు గేట్లకు తగలట్లేదని, దానివల్ల గేట్లకు ప్రమాదం సంభవించలేదని స్పష్టత ఇచ్చారు. కాంట్రాక్ట్ పనులు వెంటనే చేపట్టవచ్చన్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేటు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 69వ గేటు వద్ద వెయిట్ ను ఏర్పాటు చేసేందుకు కౌంటర్ వెయిట్ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రకాశం బ్యారేజ్ కి ఎంత ఎక్కువ శాతంలో ఈసారి కురిసిన భారీ వర్షాలకి వరద ఉధృతి రావడం కూడా మనం చూస్తున్నాం. ఇదే కారణంగా అటు నుండి కొట్టుకొచ్చిన ఆ కృష్ణా నదిలో ఏవైతే కొన్ని బోట్స్ ఉన్నాయో అవి కొట్టుకొచ్చే ఈ వరద కారణంగా ఒక్కసారిగా వచ్చి ఆ గేట్లని తాకడం వల్ల ఆ గేట్లని కూడా డ్యామేజ్ అవడం చూస్తున్నాం మనం. అయితే దానికి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే దెబ్బతిందో దాన్ని మళ్ళీ తిరిగి అమర్చేలా అటు జలవనరుల శాఖ సన్నాహాలు కూడా చేస్తుంది. ఇందుకోసం ఇటీవల తుంగభద్ర గేటుకు స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన ఎవరైతే జలవనరుల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు ఉన్నారో ఆయన విజయవాడ చేరుకుని కూడా దీనికి సంబంధించి సమీక్షిస్తున్నారు. దీనికి పునరుద్ధరణ పనులు ఏ విధంగా చేపట్టాలి అన్న దానికి సంబంధించి డ్రాయింగ్ కూడా నిన్నే పూర్తయింది. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ గేట్ల నుంచి ఏ విధంగా అయితే వరద ఉధృతి అనేది కొనసాగుతుందో, ఎక్కడైతే మనం మాట్లాడుకున్నామో డ్యామేజ్ అయిన గేట్ ఉందో ఆ గేట్ దగ్గర నుంచి మాత్రం 67, 68, 69 గేట్లు ఈ 3 గేట్లకి సంబంధించి ఏవైతే బోట్లు అడ్డుగా ఉన్నాయో అక్కడి నుంచి నీరు అనేది దిగువకి ఆ ప్రవాహం అనేది సక్రమంగా జరగటం లేదు. అక్కడ ఈ బోట్లు అనేవి ఒక్కసారిగా వచ్చి ఈ గేట్లకి ఇది ఫోర్స్ గా తన్నటం వల్ల ఆ గేట్లు కూడా కొంచెం స్వల్పంగా డ్యామేజ్ అయింది అని కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన డ్రాయింగ్ ని నిన్నే పూర్తి చేశారు. ఇక దీనికి సంబంధించి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఇప్పటికే కన్నయ్య నాయుడు విజయవాడ చేరుకుని దీనికి సంబంధించి సమీక్షిస్తున్నారు. అయితే పునరుద్ధరణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం తెలియాల్సింది.
ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి తుంగభద్ర గేటును స్టాప్ లాక్ ఎవరైతే ఏర్పాటు చేశారో జల వనరుల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు చేరుకుని సమీక్షిస్తున్నారు. గేటుకు సంబంధించిన పునరుద్ధరణ పనులు ఏ విధంగా చేపట్టాలన్న దానిపైన సమీక్ష అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన పునరుద్ధరణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దీనికి సంబంధించిన డ్రాయింగ్ నిన్ననే పూర్తయిందని కూడా తెలుస్తుంది కదా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే డ్రాయింగ్ పనులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నిర్మాణం చేపట్టిన సమయంలో ఉన్న నమూనాని పరిశీలించి దానికి అనుగుణంగానే డ్రాయింగ్ నమూనా పూర్తి చేసినట్టు తెలుస్తూ ఉంది. నిన్న బ్యారేజీ వైపు కూడా పూర్తి స్థాయిలో కూడా కొలతలు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఒకవైపు ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమాంతరం అవుతున్న పోటు తగ్గుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా అధికారులు కసరత్తు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంబంధించి తుంగభద్ర డ్యాము గేట్ ఏదైతే ప్రాబ్లం అయిందో ఆ గేటుని నిర్మాణం చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన కన్నయ్య నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆయన సాగునీటి సలహాదారుడుగా అలాగే నిపుణుడిగా కూడా ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసింది. ఆగమేఘాల మీద ఎప్పుడైతే గేటుని పడవలు ఢీకొన్నాయో వెంటనే ఆయన్ని విజయవాడకి తీసుకొచ్చి మొన్న రాత్రి సమయంలో కూడా ఆయన స్వయంగా ఏదైతే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని అలాగే గేట్లని బోట్లని పూర్తి స్థాయిలో కూడా సపోర్టింగ్ వాల్స్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఉదయం కూడా మరొకసారి ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఉందో పూర్తిగా పైన అంటే ఏదైతే ఇప్పుడు చైన్ సిస్టమ్ ఉందో ఆ చైన్ సిస్టానికి సంబంధించి పైన ఏ రకంగా ఉందంటే బీము పైకి వెళ్తే గేటు కిందకు వస్తుంది, గేటు పైకి వస్తే బీమ్ కిందకి వెళ్తుంది, అంటే లిఫ్ట్ మాదిరిగా కూడా ఇది ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా పైన చైన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించిన పరిస్థితి కనిపించింది. సో దాన్ని బేరేజ్ వేసుకొని నిన్న దీనికి సంబంధించి కూడా మోడల్ హౌస్ అంటే నీటిపారుదల శాఖ కార్యాలయంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమాని దీనికి ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. ఆయన నేతృత్వంలో ప్రకాశం బ్యారేజీ పునర్నిర్మాణం అంటే ఏదైతే దెబ్బతిన్న గేట్లు 2 గేట్లు పాక్షికంగా 3 గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, 2 గేట్లకు సంబంధించి కూడా మరమ్మతులు కావాలని చెప్పి అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ బాధ్యతలని దేవినేని ఉమాకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన నేతృత్వంలోనే ఈ గేట్లకు సంబంధించి కూడా పునర్నిర్మాణం అలాగే ఏదైతే సైడ్ రిటర్నింగ్ వాల్కి సంబంధించి అలాగే బీముకు సంబంధించి దాంతోపాటుగా బోట్లను ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ మరొక వైపు కన్నయ్య నాయుడు డైరెక్షన్లో నడవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఏదైతే దెబ్బతిన్న భీముని గేట్లను కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఒక అంచనాకి రావాలంటే కనుక ఇంకొక 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 11 లక్షల పైగా కూడా క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది 5 లక్షలకి చేరుకున్న నేపథ్యం. ప్రస్తుతానికైతే 4,94,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇన్ఫ్లోగా వస్తుంది. ఇప్పుడిప్పుడే వాటర్ తగ్గుతున్న నేపథ్యంలో కూడా స్టీమర్లు బోట్లని ఎక్కడైనా ఏమైనా అడ్డుకున్నాయా ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే బోట్లని వినియోగించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ బోట్లు స్టీమర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏముంది, ఏదన్నా అడ్డంకులు ఉన్నాయా, ఏమైనా ఆటంకులు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో అయితే కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి కూడా 2 బోట్లు ప్రస్తుతం అవి వస్తున్నాయి. అవి ఆ బోట్లకు సంబంధించి వేటి కోసం తీసుకొస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్తరకంట అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే పనులకు సంబంధించి కొనసాగించేందుకు తీసుకొస్తున్నారా లేదా మిగతా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి నలువైపులా పరిశీలించేందుకే బోట్లని వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకటి సంబంధించి స్టీమరు, ఇంకోటి బోటుగా ఉంది. అయితే అవతల వైపు ఉన్నది ఏదైతే బోటు ఉందో అది కూడా సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చి ఢీకొన్న ఇసుక బోట్ లాగే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఆ బోట్లను ఎందుకు ఇక్కడ పరిశీలించబోతున్నారు, ఎందుకు అవి వస్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా అయితే చూస్తున్నారు. అయితే దాదాపుగా శివారు ప్రాంతం నుంచి ఎక్కడైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పవిత్ర సంగమం నుంచి కూడా ఈ 2 బోట్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో కూడా వాస్తవ పరిస్థితి అంచనా వేసేందుకు
క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వాటర్ ఇన్ఫ్లో అంటే మొన్న నిన్నటితో పోల్చుకుంటే దాదాపుగా 4 నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా అసలు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా సరే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి దెబ్బతిన్న గేట్ల స్థానంలో మిగిలిన గేట్ల నిర్మాణానికి సంబంధించి కానీ అలాగే ఇక్కడ వేరే చోట వీటన్నిటిని కూడా తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి అమర్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో తగ్గినట్లయితేనే ఈ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అందుబాటులోకి రావడంతో పాటుగా పునర్నిర్మాణం ఏదైతే బీమ్ వాల్ సపోర్టింగ్ బీమ్ వాల్ దెబ్బతింటం కానీ అలాగే దెబ్బతిన్న గేట్ల విషయంలో కానీ రెండింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రానున్న 4-5 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అయితే కొనసాగించాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రత్న ఓవరాల్గా వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే ఏదైతే దెబ్బతిన్న గేట్లు అలాగే బీములు తిరిగి అదే ప్రాంతంలో నిలబెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.